యాంజియోప్లాస్టీ ఆర్ స్టెంట్ వేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇవాళ మాట్లాడుకుందాం. నేను డాక్టర్ రఘురాం బొల్లినేని, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, సెంట్నీ హాస్పిటల్, విజయవాడ. ముఖ్యమైనది మందులు. స్టెంట్ వేసిన తర్వాత మందులు జాగ్రత్తగా వాడుకోవాలి. అందులో ముఖ్యమైన స్టెంట్ బిళ్ళలు లేదా బ్లడ్ థిన్నర్స్ అంటాం. అవి ఆస్పిరిన్, క్లోబిటోగ్రిల్ ఆర్ టికాగ్రిలార్ అనే మందులు ఉంటాయి. ఇవి క్రమం తప్పకుండా ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా వాడాలి. తర్వాత ముఖ్యమైనది కొలెస్ట్రాల్ టాబ్లెట్స్. ఇవి కూడా ఒక రోజు కూడా మిస్ అవ్వకుండా వాడాలి. తర్వాత ముఖ్యమైనది రిస్క్ ఫ్యాక్టర్ మోడిఫికేషన్. మనకి దేని వల్ల అయితే హార్ట్ అటాక్ వచ్చే లక్షణాలు ఎక్కువ ఉన్నాయో అవి అదుపులో పెట్టుకోవాలి. అందులో షుగర్ క్రమం తప్పకుండా చెక్ చేసుకుని షుగర్ మందులు వాడటం, బీపీ మందులు వాడుకుంటూ బీపీ కంట్రోల్లో పెట్టుకోవటం, అధిక బరువును కంట్రోల్లో పెట్టుకోవటం, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు స్మోకింగ్ మానేయటం. తర్వాత ముఖ్యమైనది డైట్ మోడిఫికేషన్. టెంట్ వేసిన తర్వాత డైట్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యం. నూనె పదార్థాలు తగ్గించాలి. కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. ప్రాసెస్ ఫుడ్స్ అనేవి తగ్గించుకోవాలి. తర్వాత ముఖ్యమైనది ఫిజికల్ యాక్టివిటీ. టెంట్ వేసిన తర్వాత నెల రోజుల వరకు అధిక బరువులు ఎత్తటం, ఎక్కువ స్ట్రెస్ తీసుకునే యాక్టివిటీస్ అని ఎక్కువగా చేయకూడదు. ఒక నెల తర్వాత క్రమం తప్పకుండా 30 నుంచి 45 నిమిషాల వరకు వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ అనేవి చేసుకుంటా ఉండాలి. తర్వాత అతి ముఖ్యమైనది స్టెంట్ వేసిన తర్వాత హార్ట్ పెయిన్ కానీ, గుండె బరువుగా ఉండటం కానీ, ఆయాసంగా ఉండటం కానీ, చెమటలు పోయటం, గుండె నొప్పి లక్షణాలు ఉన్న వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. తర్వాత అతి ముఖ్యమైనది స్టెంట్ వేసిన తర్వాత రెగ్యులర్ గా ఫాలో అప్ అనేది జరగాలి. స్టెంట్ వేసిన 10 రోజుల తర్వాత ఫస్ట్ ఫాలో అప్ అనేది చాలా ముఖ్యమైనది. తర్వాత నెలకొకసారి 3 నుంచి 6 నెలల వరకు రెగ్యులర్ చెకప్ చేయించుకుంటా ఉండాలి. స్టెంట్ వేసిన పేషెంట్లందరూ ఈ పైన చెప్పినవన్నీ జాగ్రత్తగా పాటించి మీ గుండెని జాగ్రత్తగా కాపాడుకోవాలి. థ్యాంక్ యూ.